ఓం శ్రీ సాయిరామ్. ఈ అక్షరాబాద్కి దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో అనంతారం గ్రామం అండి. నా పేరు కంచెర్ల భాస్కర్ రావు అండి. 25 సంవత్సరాల క్రితం మా అమ్మాయికి హార్ట్ లో హోల్ ఉందని చెప్పినానంటే ఆపరేషన్ చేయటానికి చేయించుకునే స్తోమత లేక ఎవరో చెప్తే ఇట్లా పుట్టపర్తిలో బాబా గారు హాస్పిటల్ పెట్టారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు, అక్కడ ఆపరేషన్ చేస్తారు ఫ్రీగా అని చెప్పినానంటే ఇక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. 1995లో జనవరి 1 తారీఖున మా అమ్మాయికి హార్ట్ హోల్ ఉంటే హార్ట్ ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి బాబా గారిని స్మరించడం, స్వామివారి లీలలో చూడటం జరిగింది. మా ఊరి నుంచి కొంతమందిని అక్కడ పుట్టపర్తి తీసుకెళ్ళటం, మా వాళ్ళని అక్కడ స్వామివారిని పరిచయం చేయటం, అక్కడ లీలలో స్వామివారి ఉండగానే మొత్తం అన్ని చూడటం జరిగింది. అప్పటి నుంచి స్వామివారి భక్తుడిగా మేము మా సాధ్యమైనంత వరకు నా చేతనైన కాడికి నేను ఆ భజనలలో పాల్గొనటం, ఆ తర్వాత కొంతకాలానికి మా ఊర్లోనే స్వామివారిని రామాలయంలో ప్రతిష్ఠించుకుని నగర సంకీర్తన చేయటం, ఆ తర్వాత గురువారం భజన చేయటం, మా ఊళ్ళో కొంతమందిని పోగేసుకొని ఆ భజన కార్యక్రమాలు అయినా చేయటం మొదలుపెట్టానండి. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకి మాకు భజన మండలి ఏర్పాటు చేశారు. ఆ భజన మండలి కొనసాగుతూ వచ్చిందండి. పోయిన సంవత్సరం వరకు చేసుకుంటూ వచ్చాను. ఇక 1 సంవత్సరం అయిందండి, నాకు అనారోగ్యం కారణంగా ఆ ఊరిని వదిలిపెట్టేసి అక్షరాపేట రావడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్షరాపేటలోనే ఉంటున్నాను. 95 జనవరి 1 మా అమ్మాయికి ఆపరేషన్ చేయడం జరిగిందండి. మా పాపకి 5 సంవత్సరాల పాపకి హార్ట్ ఆపరేషన్ చేశారు, హార్ట్ ఓపెన్ సర్జరీ చేశారు. మా ఊరి నుంచి 10-15 మందిని సర్వీస్ కి తీసుకెళ్ళటం, ఆడవాళ్ళని మగవాళ్ళని. పోయిన శ్రీరామనవమికి కూడా పుట్టపర్తి వెళ్ళడం జరిగిందండి. స్వామివారి సేవలో పాల్గొంటూ ఇక్కడ భజన మండలికి రావడం జరుగుతుందండి. ఇక్కడ సమితి అక్షరాపేట సమితి అండి మాది. 2000 సంవత్సరం కాడి నుంచి నేను పుట్టపర్తి సేవలకు వెళ్తానండి. నాతో పాటు ఇంకా 5-6 మా మిస్సెస్ ఇంకా 5-6 తీసుకెళ్తాను. వెళ్ళినప్పుడల్లా మాకు సేవ ఇస్తూనే ఉన్నారు. హనుమాన్ టాప్ చేశానండి, కాలేజీ కాడ చేశాను, తూర్పు పక్కన ఉన్న గేట్ కాడ చేశాను 1 సంవత్సరం. ఆ తర్వాత రౌండ్ బిల్డింగ్ కాడ చేశానండి 1 సంవత్సరం. 1 సంవత్సరం ప్రింటింగ్ ప్రెస్ దగ్గర చేశానండి. టెలిఫోన్ బూత్ పక్కన 7 బిల్డింగ్లు ఉన్నాయండి, ఆ బిల్డింగ్ దగ్గర 1 సంవత్సరం చేశానండి. పోయిన సంవత్సరం గేట్ దగ్గర ఇచ్చారండి, వినాయకుడి గేట్ దగ్గర ఇచ్చారండి 1 సంవత్సరం. 1 సంవత్సరం లోన డెకరేషన్ ఇచ్చారండి, స్వామివారి బర్త్డేకి డెకరేషన్ కోసం అని స్వామివారి మందిరంలోనే డెకరేషన్ 1 సంవత్సరం చేశామండి. 2 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళటం లేదు, కానీ అంతకు ముందు నుంచి మొత్తం కంటిన్యూగా ప్రతి సంవత్సరం 1 సంవత్సరం ఒకసారి 2 సార్లు, ఒక్కో సంవత్సరం 3 సార్లు కూడా సేవకి వెళ్ళిన రోజులు ఉన్నాయండి. అట్లా సేవ చేసుకుంటూ సేవ చేస్తున్నాం అండి. ప్లస్ ఇక్కడ భజన మండలి అవన్నీ ఏర్పాటు చేయటం, ఈ భజన కార్యక్రమాల్లో పాల్గొనడం అవన్నీ జరుగుతున్నాయండి. స్వామివారి వ్రతాలు చేసామండి. బర్త్డే కేక్ కట్ చేసి బర్త్డే కూడా చేసామండి. మా సమితిలో ఆరాధనోత్సవం చేసాం. స్వామివారి తల్లి గారి ఈశ్వరమ్మడి ఆయన ఫోటో పట్టుకొని గ్రామ సేవ చేసి గ్రామం మొత్తం తిరుక్కుంటూ పూజ చేసుకుంటూ భజన చేసేవాళ్ళం అండి. కొన్నాళ్ళు ఆదివారం గురువారం కూడా చేసామండి భజన. తర్వాత కొన్నాళ్ళకి మా ఊర్లో ఎక్కువగా కూలి పని చేసుకునే వాళ్ళు ఉండటం మూలాన కొంచెం సాధ్యపడక గురువారం భజన చేసుకుంటూ వచ్చామండి. మేము ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అయిందండి. ఇక్కడ కార్యక్రమాలు అయితే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడికి హాజరవుతుంటాడు. మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చి, మా ఊరి జనం అందరూ 2 ఆటోల మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్తుంటామండి. ప్రేమవాహిని రథం అక్షరాపేట వరకు వచ్చిందండి, అక్షరాపేట సమితికి. ఇక్కడి నుంచి మా ఊరు 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఒక 15 మంది దాకా 2 ఆటోలు వేసుకొని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నా రథాన్ని అలంకరించామండి. ఒక పూట ముందే వచ్చింది, 2-3 గంటలు. ఉదయం నుంచి యాత్రలో పాల్గొని ఊరు మొత్తం తిరిగామండి. బజార్లన్నీ ఫోటోలు పట్టుకొని తిరిగాము, ప్రసాదాలు పంచి పెట్టాము, స్వామి ఫోటోలు పంచి పెట్టామండి. ఆ రోజు బాగా సంతోషంగా జరిగిందండి. మా ఊరి నుంచి ఇక్కడ సమితి నుంచి కొంతమంది వచ్చారు, మా ఊరి నుంచి కూడా కొంతమంది బయలుదేరి వచ్చామండి. ఆ పర్తి యాత్ర కూడా వెళ్ళడం జరిగిందండి. 3 సార్లు పర్తి యాత్రకి వెళ్ళామండి. ఇక్కడి నుంచి పత్యాత్రలో పాల్గొని ఆ రోజు అత్తమానం అక్కడే ఉండి తెల్లారి రావటం జరిగిందండి. బాగా సంతోషం అనిపించిందండి. స్వామివారి దగ్గర ఉన్నంతసేపు కూడా మంచి అనుభవం కలిగిందండి. మా పాపకి 5 సంవత్సరాల వయసులో హార్ట్ లో ఓపెన్ సర్జరీ చేశారండి బాబా గారి దగ్గర. మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సంసారం బాగానే సాగుతుందండి, మంచి ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. అసలు ఆపరేషన్ చేసినట్టు కూడా మనం చెప్తేనే కానీ లేకపోతే తెలియదు అన్నట్టుగా మంచి ఆరోగ్యంగా ఉందండి మా పాప.
డిగ్రీ చేసింది. డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి అయ్యి ఇప్పుడు పిల్లలు కూడా అబ్బాయి అమ్మాయి అండి. ఆ అబ్బాయికి ఇంటర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో 10th అయిపోయింది, ఇంటర్ చదవాలి. మా చిన్న పాపకి ఆపరేషన్ ఎలా జరుగుద్దో ఏంటో, ఎలా సక్సెస్ అవుద్దో ఏంటో అని చెప్పని చాలా భయం వేసింది. కానీ స్వామి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది, బాల్యం కూడా బాగానే జరిగింది. బీటెక్ చదివింది, మ్యారేజ్ చేశాము, ఇద్దరు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం కూడా బాగానే ఉందండి దేవుడి దయ వల్ల. స్వామి దయ వల్ల మేము కూడా బాగానే ఉన్నాము. ఈ రోజు వరకు ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు మాకు స్వామి దగ్గరుండి మాకు శస్త్రచికిత్స చేసినట్టుగానే ఎంతో మేలు చేశారు. అటువంటి స్వామికి జై సాయిరాం.